హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బ్యాంక్ నుంచి అయితే లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ 4/7/2025 అంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 4/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీజు వచ్చేసరికి 24/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డేట్ లోపు అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి 4/7 అలాగే ఎండింగ్ వచ్చేసరికి 24/7 అనమాట. ఇంకా ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అపాయింట్మెంట్ వచ్చేసరికి అంటే మీ యొక్క లోకల్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లోనే అయితే ఆన్లైన్ వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసే లింక్ కూడా మనకి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది పోస్టులు అయితే తెలుసుకుందాం. అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నుంచి వేకెన్సీస్ అంటే గ్రేడ్ స్కేల్ వచ్చేసరికి JMG అంటే దానికి సంబంధించింది అనమాట కోడ్. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 2500 అంటే 2500 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. ఏసీ అంటే ఎన్ని సంవత్సరాలు, ఏజ్ అంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ లేదా ఇంజనీరింగ్, కాస్ట్ అకౌంటెంట్ వీటిలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఏదైనా గ్రాడ్యుయేట్ కానీ ఇంజనీరింగ్ కానీ లేదా కాస్ట్ అకౌంటింగ్ కానీ అకౌంటెంట్ కానీ వీటికి సంబంధించి ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడెక్కడ మనకు ఖాళీగా ఉన్నాయంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ప్రైమరీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ అపెండెడ్ హియర్ విత్ యాజ్ హౌఎవర్ బ్యాంక్ రివర్సెస్ ది రైట్ టు మోడిఫై అండ్ ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ ది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ అంటే టైం టు టైం మీరైతే ఖచ్చితంగా అయితే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇంకా స్టేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో. మనకు గోవా నుంచి అయితే 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుజరాత్ నుంచి అయితే 1160 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అయితే 10 పోస్టులు, కర్ణాటక నుంచి అయితే 450 పోస్టులు, కేరళ నుంచి అయితే 50 పోస్టులు, మహారాష్ట్ర నుంచి అయితే 485 పోస్టులు, ఒడిశా నుంచి అయితే 60 పోస్టులు, అలాగే పంజాబ్ నుంచి అయితే 50 పోస్టులు, సిక్కిం నుంచి అయితే 3 పోస్టులు, తమిళనాడు నుంచి అయితే 60 పోస్టులు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి అయితే 50 పోస్టులు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అయితే 6, అస్సాం నుంచి అయితే 64, మణిపూర్ నుంచి అయితే 12, మేఘాలయ నుంచి 7, మిజోరం నుంచి 4, నాగాల్యాండ్ నుంచి అయితే 8, ఫైనల్గా తిరుపతి నుంచి అయితే 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దాదాపుగా మొత్తంగా అయితే 2500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ కానీ లేదా అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీరింగ్ వీటిలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి కూడా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా మనకు గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్, OBC వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే EWS జనరల్ వాళ్ళకి సంబంధించింది అనమాట. మొత్తం ఇంకా 5 సంవత్సరాలు అలాగా. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి EWS వాళ్ళు, జనరల్ వాళ్ళు, OBC వాళ్ళకైతే 850 అయితే ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే SC ST PWT అలాగే ESW అంటే ఎక్స్ సర్వీస్ వాళ్ళు, అలాగే ఉమెన్స్కి మాత్రం జస్ట్ 175 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది. అది కాక ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ ఫ్రెండ్స్. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మనకు క్లియర్ అయితే మెన్షన్ చేశాడు. ఎవరైతే ది క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ది నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ అంటే ఎవరైతే నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ కట్టినరో వాళ్ళు క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ అయిన తర్వాత నాట్ ఫర్ ది ఇంటర్వ్యూ
ఇంకా లొకేషన్స్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కడ పోస్టింగ్. ది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ పోస్టెడ్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ విచ్ అప్లై ఫ్రమ్ ది 12 years. ఫస్ట్ 12 years అంటే ఫస్ట్ 12 ఓట్లలో మీకు ఏ స్టేట్ కావాలన్నా ఆఫ్ ది సర్వీస్ ఆర్ అప్ టు ది ప్రమోషన్స్. అంటే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ పోస్టుల వివరాలు పే ఆఫ్ స్కేల్ అనమాట. మీకు శాలరీ ఎంత 48,000 లేదా 62,000 అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అనమాట. 67,000 ఇలాగైతే మీకు ప్రతి ఇయర్ అలాగా ఇంక్రిమెంట్ అయితే జరుగుతుంది. యాజ్ పర్ పీరియడ్ ఆఫ్ 12 months. ప్రాబబిలిటీ పీరియడ్. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రాబబిలిటీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 12 months లేదా 1 year. యాక్టివ్ సర్వీసెస్ డేట్ ఆఫ్ ఇయర్ జాయినింగ్ ది బ్యాంక్. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత 1 year వరకు అయితే ఎలాంటి హాలిడేస్ ఇలాంటివి అయితే ఉండవన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లేదా మీకు అంత కష్టం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.